రాను రాను మీ కూతురు అల్లరి ఎక్కువయింది. తను ఏం చేసినా మీకు ముద్దే. పోనీలేవే, తను ఇంకా నందు, ఎక్కడికి వెళ్తున్నావే? కాలేజ్కి మమ్మీ. నువ్వింకా ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. ఎందుకు? కాలేజీకి అందరూ చదవడానికి వస్తే మీ కూతురు పగటి కలలు కనడానికి వస్తుంది, అందువల్ల మిగతా వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారని కంప్లైంట్ వచ్చింది. ఎవరు మమ్మీ చెప్పింది? నువ్వు కలలు కనేటప్పుడు ఏ లెక్చరర్ పాఠాలు చెప్తున్నాడా అతను. వాళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు. నేను అలాంటి పనులు ఏం చేయలేదు. అబద్ధం చెప్తే వాయించేస్తాను. వాళ్ళకేం తెలియలేదా ఊరికి నీపై కంప్లైంట్ చేయడానికి? నిన్ను కాలేజీకి పంపిస్తేనే కదా ప్రాబ్లం. నీకు పెళ్లి చేసేస్తే అన్ని కుదురుకుంటాయి. నా రూమ్ లో కొంతమంది అబ్బాయిల ఫోటోలున్నాయి, వెళ్ళి సెలెక్ట్ చెయ్యి. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు మమ్మీ. నేను ఇంకా చాలా సాధించాలి. ఇప్పటిదాకా సాధించింది అంతంత మాత్రమే. నువ్వు ఎన్ని చెప్పినా కాలేజీకి మాత్రం పంపించను. అమ్మా ప్లీజ్, నాన్న మీరైనా చెప్పండి అమ్మకి. వదిలేవే, పాపం అంతగా అడుగుతోంది కదా. నెక్స్ట్ టైం అలాంటిది ఏమైనా జరిగితే నేనే కాలేజ్ మానిపించేస్తా, సరేనా? అవునా? అలాగైతే మీ నాన్న మీద ఒట్టేయ్. మీ ఇద్దరి మధ్య గొడవలకి నాపై ఎందుకు కొట్టేస్తావు? తను ఏం చేసినా మీరే కదా సపోర్ట్ చేస్తారు, అందుకే వెయ్యి. మా నాన్న మీద ఒట్టు. ఇకపై ఎలాంటి కంప్లైంట్స్ రాకుండా చూసుకుంటాను మమ్మీ. ఒకవేళ మళ్ళీ ఇలా జరిగితే అదే నువ్వు కాలేజీకి వెళ్లే చివరి రోజు. సరే మమ్మీ, జాగ్రత్తగా వెళ్ళు. బాయ్ నాన్న. బాయ్. చూసారా ఎక్స్ప్రెషన్ ఎంత స్పీడ్ గా చేంజ్ చేసిందో. సూపర్ కదా. తనెంత బ్రిలియంట్ అంటే మొబైల్లో క్రికెట్ హైలైట్స్ చూపించి ఏమార్చడం, ఇంగ్లీష్ లెక్చరర్ కి కిస్ ఇస్తానని చెప్పి బెట్టింగ్ కట్టి డబ్బులు గెలవడం. ఈ కాలేజీలో ఇలాంటి తింగరి పనులు చేసే ఒకే ఒక హైబ్రిడ్ పిల్ల మన నందిని మాత్రమే. తనకి ఇప్పటి వరకు నార్మల్ వార్నింగ్ ఇచ్చిన ప్రిన్సిపల్ లైఫ్ లో ఫస్ట్ టైం చాలా గట్టి వార్నింగ్ ఇచ్చాడు. కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు మీకు. కాలేజీలో ఎలా బిహేవ్ చేయాలో తెలీదా? తీసుకో ఈ అపాలజీ లెటర్ మీద సైన్ చేయి. ఇంకోసారి ఇలా రిపీట్ అయితే మీ అమ్మా నాన్నలను కాలేజీకి తీసుకురావాల్సి వస్తుంది. గెట్ అవుట్. ఆగండి. యుగో మీది ఇంకా అవ్వలేదు. బయట కనపడతాడుగా డాక్టర్ అశోక్ కుమార్ గారికి శుభాకాంక్షలు. ఈ డబ్బా నా కొడుకు డాక్టరేట్ కావాల్సి వచ్చిందా? హలో, ఎవరా నువ్వు? ఒక్క నిమిషం ఆగు. హలో. ఏంట్రా? ఏంటేంటి పిలుస్తుంటే నీ పాటికి నువ్వు రాయి విసురుతున్నావు? నా చెయ్యి నా ఇష్టం, నేను రాయి విసిరితే నీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం అయ్యింది కాబట్టి అడుగుతున్నాను. ఏంటి ప్రాబ్లం? నువ్వు విసిరిన ఫోర్స్ కి రాయి వచ్చి కార్ గ్లాస్ మీద పడి గ్లాస్ మొత్తం పగిలింది. కార్ వెళ్ళి పోలు గుద్దుకుని ఫుల్ డామేజ్ అయింది. దానికి నేనేం చేయను? నా పాటికి నేను రాయి విసురుతున్నాను. అదే టైంకి నువ్వెందుకు రోడ్డు పైకి వచ్చా? ఏంటి లూజా నీకు? చూడు, లూజు గీజా అన్నావంటే బాగోదు. అసలే చాలా చిరాగ్గా ఉన్నాను. బయలుదేరు, పోయి ఇక్కడి నుంచి. ఏంటి పోవాలా? ఎక్కడికే? మూసుకొని కార్ డామేజ్ కి డబ్బులు కట్టవే. నేనెందుకు కట్టాలి? నువ్వు కట్టకపోతే నీ బాబు కడతారా? గుద్దానంటే. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నేను కట్టను. ఏం చేస్తారా? నువ్వు ఇంతవరకు మాట్లాడక ఏం చేయకుండా ఉంటానా? నీ ఎంకమా ఉండవే. నీ ఫ్రేమ్ కట్టి గదిలో పెట్టి నీకు పూజ చేద్దామనే. నీ ఎంకమ్మ ఇవి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇస్తే నువ్వు డబ్బులు కడతావు, నీ బాబు కూడా కడతాడు. వీడు నిజంగానే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే? హలో, ఎక్కువ బిల్డప్ ఇవ్వకు. దానికి ఎంత అవుతుందో చెప్పు, నేనే కడతాను. హలో, ఆ గ్లాస్ రేట్ ఎంతో తెలుసా? ఎంత ఉంటుందేంటి? మహా అయితే 2.5 లక్షలు. అంతే కదా? 2.5 లక్షలు? అంతే కదా మహారాణి. ముందు వైపు డెంట్ తీసి టింకరింగ్ చేసి పెయింట్ కొట్టించాలంటే దగ్గర 1.5 లక్ష అవుతుంది. టోటల్ 4 లక్షలు. 4 లక్షలా? 4 లక్షలు కాదు, కాలేజ్కి వెళ్ళే అమ్మాయి దగ్గర 4 లక్షలు ఎలా ఉంటాయి చెప్పు?